వారణాసిలో ప్రచార హోరు ఉధృతంగా మారింది. ఇవాళ అన్ని పార్టీలు కాశీ విశ్వనాథుడి సాక్షిగా పోటాపోటీ ర్యాలీలు చేశారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వారణాసిని చుట్టేశారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ తరపున అఖిలేష్, రాహుల్ ప్రచారంలో పాల్గొన్నారు. అటు బీఎస్పీ కూడా బెనారస్లో ప్రచారం నిర్వహించింది. అన్ని పార్టీలు కాశీ విశ్వనాథుడి ఆశీస్సుల కోసం కుస్తీలు పడుతున్నాయి. వారణాసి వేదికగా యూపీ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ ఇక్కడ జరగనుంది. ఈ నెల 8న ఇక్కడ పోలింగ్ జరగబోతోంది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. అందుకే మోదీ స్వయంగా ప్రచార రంగంలోకి దిగారు. కాశీలో ఉదయం నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీ రోడ్ షోకి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అధికార సమాజ్వాదీ పార్టీ కూడా వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టింది. ఉదయం అఖిలేష్ ర్యాలీలో పాల్గొనగా మధ్యాహ్నం తర్వాత రాహుల్ గాంధీ కూడా ఆయనకి జత కలిశారు. ఇద్దరూ కలిసి కాశీలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. వారణాసిలో ప్రచారం సందర్భంగా బీజేపీకి సవాల్ విసిరారు యూపీ సీఎం అఖిలేష్. ఈ 5 ఏళ్లలో తాము చేసిన 10 పనులు చూపిస్తామని, కేంద్రంలో బీజేపీ చేసిన 10 పనులు చూపించాలన్నారు అఖిలేష్. हम कहते हैं बीजेपी के लोग बताओ कौन सा काम है तुम्हारा, और हम तो कहते हैं हिसाब किताब कर लो। 5 साल का हम हिसाब देते हैं, आप हमें 3 साल का हिसाब दे करके दिखा दो। और बताओ भदोई के लोगों, कोई काम बीजेपी के लोगों ने किया हो तो बता दो। 11 तारीख को सरकार बनेगी, उसके बाद उत्तर प्रदेश को और तेज खुशहाली और तरक्की के रास्ते पे ले जाने का काम करेंगे। हम अपने 10 काम दे रहे हैं, आप हमें 10 काम बता दो अपने। अभी तक जवाब नहीं।